వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పాదయాత్రల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అది పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేసిన ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో కూటమి సర్కారు ఇచ్చినటువంటి దొంగ హామీలే ఆ పార్టీ గెలుపుకు కారణమని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు అయితే భావిస్తున్నారు. అయితే పాదయాత్ర విషయంలో జగన్మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని కూడా సమాచారం. అయితే 2027వ సంవత్సరంలో పాదయాత్ర చేసే విధంగా కూడా జగన్ అయితే ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పాదయాత్రలో చాలా సందర్భాల్లో ఏపీకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో వైసీపీకి పూర్వ వైభవం తెచ్చే విషయంలో కూడా ఎంత మేర సక్సెస్ అవుతారనేది కూడా ఒక చర్చ అయితే ఇక్కడ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతుంది. అయితే జగన్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారనే ఒక చర్చ అయితే కూడా సోషల్ మీడియాల వేదికగా కూడా ఒక చర్చలు జరుగుతున్నాయి. మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలని పార్టీని ఆ స్థాయికి పెంచాలని కూడా ఆయన అభిమానులు కోరుకుంటున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే జగన్ భవిష్యత్తు ప్రణాళికలు సరిగ్గా ఉంటే మాత్రమే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. కార్యకర్తలకు తగినంత ప్రాధాన్యత ఇస్తానని జగన్ ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పార్టీ కోసం రేయింబుగులు కష్టపడుతున్నటువంటి జగన్ సరైన ప్రణాళికలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉందని అభిప్రాయం అయితే మనం చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మరిన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా సృష్టించగలుగుతారా? ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ముందుకు వెళ్తారా? అటు ప్రజల్ని, నేతల్ని, క్యాడర్ని ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆయన మాటలో చెప్తున్నారు. మరి రేపు దాన్ని ఆచరిస్తారా లేదనేది తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరగబోతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.